మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 వీక్స్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా 2 టర్మ్స్లో మీరు దీన్ని పెట్టుకోండి. ఒకటి బై అబో అంటే బై అబో, రెండవది కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లో పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేయాలి అని మీరు డిసైడ్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. అది ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ వచ్చి ఏయూ బ్యాంక్ చూడండి. ఏయూ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1398. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ మనం లైవ్లో ఉన్నాము. ఈ స్టాక్ వచ్చి మీరు బై చేసుకోవచ్చు 1398. టార్గెట్ వచ్చి చూడండి, టార్గెట్ 1700, 1991, 1700, 1991. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1398 ఉంది, బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 1040. ఇది కూడా 43,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మీరు ఇన్ని స్టాక్స్ ఇస్తున్నాము, మేము ఇన్ని స్టాక్స్లో పెట్టే కెపాసిటీ మాకు ఉండట్లేదు, దానికి ఏం సార్ సొల్యూషన్ అని అన్నారు. నేను ఒకటే చెప్పాను, మనము కెపాసిటీ లేదు అనేది ఒక వాస్తవమైంది. బట్ మన దగ్గర ఎంత ఉంది దాన్ని పర్ఫెక్ట్గా మనం చేసామా, అది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే మనం ఎన్నో స్టాక్స్ ఉన్నాయి, అన్నీ మనం కొనగలమా చెప్పండి? అన్నీ కొనలేము. కాబట్టి మన కెపాసిటీ ఎంతవరకు ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అది అల్టిమేట్ ఏం చేయాలి, మనం ప్రాఫిట్ చేయాలి. ఏ స్టాక్స్లో పెట్టాము, ఏ దాంట్లో వచ్చిందని కాదు, మన పోర్ట్ఫోలియో అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా, ఈ ప్రాఫిట్లో ఇది. ఎందుకంటే కొంతమంది, నేను ఎంతోమంది చూస్తున్నాను, కొంతమంది అయితే వాళ్ళకి ఫేవరెట్ అయిన స్టాక్స్లోనే పెడుతుంటారు. ఆ స్టాక్స్ సపోజ్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా డౌన్ ట్రెండ్లో ఉంటుంది, పైకే రాదు. వాళ్ళు యావరేజ్ చేసి 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 స్టాక్ని అలాగే పెడుతుంటారు. ఏమని అడిగితే, సార్ ఇది నాకు చాలా ఫేవరెట్ అయిన స్టాక్ సార్, నేను ఎప్పుడు ఇందులోనే పెడతాను అని అంటారు. అంటే నేను అదే చెప్తాను, మనకి ఇష్టమైన స్టాక్స్లో పెట్టుకోవడం కావాలన్నా, లేకపోతే లాభం వచ్చే స్టాక్స్లో పెట్టుకోవడం కావాలన్నా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇష్టమైన స్టాక్స్ అంటే అది అప్పుడు మన స్టాక్ మార్కెట్లో అసలు మీరు ఎవరి రికమెండ్ అవసరం లేదు, మీ ఇష్టానికి మీరు పెట్టుకోవచ్చు, ఇక చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలంటే మనీ మేనేజ్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఏ స్టాక్స్ ఈ ట్రెండ్ వెళ్తుందా లేదా అని పర్ఫెక్ట్గా చూసి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది చేయట్లేదు, ఇష్టానికి ఏదో చేసుకునేసి ఇక దాంట్లో సతమతం అవుతూ ఉంటారు. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఏయూ బ్యాంకు, ఆల్రెడీ చెప్పేశాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్ మార్కెట్లోనే ఉన్నాము, బై చేసుకోవచ్చు. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బిహెచ్ఈఎల్. ఈ స్టాక్స్ వచ్చి ఇవన్నీ ఎలా చెప్పాలంటే ఇవన్నీ ఈ రేంజ్లోనే అలా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోయింది. బట్ ఈ స్టాక్స్ కూడా మన ప్రైస్ అనేది దాటిందంటే డెఫినెట్గా చూడండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 55 రూపీస్ ఉంది చూడండి, 55 రూపీస్. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 59 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి
₹72.86 రూపీస్. చూడండి, టార్గెట్ వచ్చి ₹72.86. స్టాప్ లాస్ వచ్చి ₹42 స్టాప్ లాస్. 19,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. బిహెచ్ఈఎల్ ఇది మనకు గవర్నమెంట్ సంస్థ, మీ అందరికీ తెలిసిందే అది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బోరోసిల్ రెన్యూవబుల్స్. చూడండి, బోరోసిల్ రెన్యూవబుల్స్ ఇది ఎన్ఎస్సిలో కూడా BORORENEW. చూడండి, BORORENEW బోరోసిల్ రెన్యూవబుల్స్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹630 ఉంది. ₹630 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 685 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, 685 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 775, 850. స్టాప్ లాస్ వచ్చి ₹500 స్టాప్ లాస్. బోరో రెన్యూ తర్వాత మీ అందరికీ తెలుసు, మనము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. May 7th and 8th ఐటీసీ కోహినూర్లో ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్. సీట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఓన్లీ ఒక 3 or 4 ఉంది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని, మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ డెఫినెట్గా వాళ్ళు ఫర్నిష్ చేస్తారు. ఇంకా మరొక స్టాక్ వచ్చి క్యాన్ బ్యాంక్. చూడండి, క్యాన్ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ నేను ఇంకా బాటమ్ నుంచి చెప్తూనే వస్తున్నాను. 175 నుంచి ఆల్మోస్ట్ 255 దాకా వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 255 తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 244 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 255 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 295, 338. టార్గెట్ వచ్చి 295, 338. స్టాప్ లాస్ వచ్చి ₹180 స్టాప్ లాస్. క్యాన్ బ్యాక్. ఇప్పుడు మీకు మొత్తం వచ్చి 4 స్టాక్స్ చెప్పున్నాను టోటల్గా. అందులో మీకు ఫస్ట్ స్టాక్ ఏయూ బ్యాంక్ మాత్రం లైవ్ మార్కెట్లో తీసుకోమన్నాను. మిగతా 3 స్టాక్స్ మాత్రం బై అబోవ్ చెప్పున్నాను. బిహెచ్ఈఎల్, బోరోసిల్ రెన్యూవబుల్స్ అండ్ క్యాన్ బ్యాంక్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.